కుప్పంలో రౌడీయిజం చేస్తే వారికి అదే చివరి రోజు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు బాబు. తాను 8 సార్లు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలిచానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచిన కుప్పం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు ఏపీ సీఎం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారన్నారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర చరిత్రను తిరగరాయబోతున్నారన్నారు బాబు. కేబినెట్లో కొత్త వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చామని, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమన్నారు బాబు. కుప్పంను అభివృద్ధికి నమూనాగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీరు అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు పాలన చేస్తే వైసీపీకి పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారు. వెనుకబడిన ప్రాంతమైన అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్న చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వచ్చే 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కేబినెట్లో 8 మంది బీసీలకు అవకాశం కల్పించాం. వైసీపీ పాలన పీడకల్లాంటిదని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారు. ఏ తప్పు చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారని, కుప్పం ప్రశాంతమైన స్థలం, ఇక్కడ హింసకు చోటు లేదు అన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే చివరి రోజు అని చంద్రబాబు హెచ్చరించారు. మొట్టమొదటిసారి జైలుకు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా. తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. బాధ, ఆవేదన ఉంది. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు, అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు.